బీజేపీ పార్టీ తమిళనాడు రాష్ట్రంలో రాకూడదు అని చెప్పేసి వీళ్ళంతా పోరాడుతున్నది కేవలం బీజేపీ పార్టీ గురించి కాదు. వాళ్ళు పోరాడేది బీజేపీ పార్టీ వెనక ఉన్నటువంటి హిందూ ఐడియాలజీ. ఈ హిందూ ఐడియాలజీని తమిళనాడులో రానివ్వరు. వారికి అక్కడ సెక్యులరిజం ముసుగులో మిషనరీ ఐడియాలజీలు నడుస్తాయి, ద్రవిడనిజం ఐడియాలజీలు నడుస్తాయి, నార్త్ వర్సెస్ సౌత్ అనే ఐడియాలజీలు నడుస్తాయి, హిందీ వర్సెస్ తమిళ్ అనే ఐడియాలజీలు నడుస్తాయి. కానీ దేశం మొత్తాన్ని యూనిటీ చేసే హిందూ ఐడియాలజీ అనేది మాత్రం అక్కడ నడవనివ్వరు కూడా. బీజేపీ పార్టీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో సేమ్ అదే ద్రవిడియన్ ఐడియాలజీతో ఉన్నటువంటి ఏఐడిఎంకే తోటి పొత్తు పెట్టుకొని అన్నమలై గారిని పక్కన పెట్టడం అనేది స్ట్రాటజికల్ గా బీజేపీ వేసినటువంటి రాంగ్ స్టెప్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే అన్నమలై గారు సపరేట్ పార్టీ పెడతారా పెట్టరా అనేది ఒక 2 రోజుల్లో ఆయనే చెప్తారు. ఒకవేళ ఆయన సపరేట్ పార్టీ పెట్టినా కూడా అది బీజేపీ తోటే అలైన్ అయి ఉంటుంది. కాకపోతే ఆయన ఇండిపెండెంట్ గా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి తమిళనాడు ప్రజలు బీజేపీని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు కాబట్టి బీజేపీ పార్టీకి సెపరేట్ గా ఒక వేరే సొంత పార్టీ రూపంలో నుంచి హిందూ యూనిటీ, హిందూ ఐడియాలజీ తోటి తమిళనాడు రాజకీయాలను పెనెట్రేట్ చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు.